బ్యాక్ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో విద్యార్థి విభాగం నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. తెలంగాణ భవన్ వద్ద విద్యార్థి విభాగం నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అరెస్టుల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సునీల్, తెలంగాణ భవన్ లో గ్యాదర్ అయిన విద్యార్థి విభాగం నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు కూడా అప్రమత్తం అవడంతో తెలంగాణ భవన్ దగ్గరనే పోలీసులు వారినంతా విద్యార్థి విభాగం నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం అంటే నీట్ మెడికల్ అడ్మిషన్లలో భాగంగా జీవో నంబర్ 33ని తేవడంతో తెలంగాణ స్థానికులు కూడా స్థానికేతరులుగా మారిపోతున్నారని, జీవో నంబర్ 33ని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన పిలుపునిచ్చింది. అయితే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆ బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 33 కారణంగా తెలంగాణ విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని, స్థానికేతరులకు న్యాయం జరిగేలా ఈ జీవో ఉందన్న ఆరోపణలను బీఆర్ఎస్ చేస్తుంది. కన్వీనర్ కార్డు సహా ఇతర సీట్లు కూడా అమ్ముకోవడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పించేందుకు ఈ జీవోని తెచ్చారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో విద్యాభ్యాసం చేసి 2 సంవత్సరాలు వేరే రాష్ట్రాల్లో చదివి వచ్చినా స్థానికేతరులుగా మారిపోతున్నారని ఈ జీవో కారణంగా ఇలాంటి జీవోను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ జీవోని నిరసిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునివ్వడంతో తెలంగాణ భవన్ దగ్గర విద్యార్థి విభాగం నేతలతో పాటు పలువురు విద్యార్థి సంఘం నాయకులు ఈ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్స్ క్వార్టర్స్ కు బయలుదేరుతున్న సందర్భంలోనే పోలీసులు తెలంగాణ భవన్ దగ్గర ప్రధాన గేట్ దాటగానే అదుపులోకి తీసుకున్నారు. సునీల్, రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. రద్దు చేయాలి. జీవో నంబర్ 33 పెట్టాలి. జీవో నంబర్ 33 రద్దు చేసే వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. ఇవాళ తెలంగాణ భవన్ కాడ మమ్మల్ని ఆపచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము అంతా ఆందోళన చేపడతాం. ఈ ప్రభుత్వం దిగివచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రం లోపల తెలంగాణ పుట్టిన విద్యార్థులు ఇవాళ ఇక్కడ 4 లోకలుగా రాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరణ చాలా దుర్మార్గంగా వివరిస్తా ఉన్నాం. దేశం మొత్తం ఇవాళ నీట్ కౌన్సిలింగ్ ఇప్పటికే ఒకసారి కంప్లీట్ అయిపోయింది, మరొకసారి జరగబోతున్న తనలో జరుగుతుంది. కానీ నీటిలో కౌన్సిలింగ్ యాజమాన్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వీళ్ళ కౌన్సిలింగ్ జరగట్లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ ఇస్తా ఉన్నా. జై తెలంగాణ, జై